ప్రార్థించుదుము. పరిశుద్ధమైన దేవామ తండ్రి, నీ ప్రియబిడ్డలమైనటువంటి మమ్మల్ని నీ ప్రేమ ద్వారా ప్రేమించి సజీవమైనటువంటి పరిశుద్ధమైన కుటుంబాలుగా ఏర్పాటు చేసుకుని దాని ప్రభు తిరిగి ఈ యొక్క 9వ మాసంలో తండ్రి ప్రభు చివరి పరిశుద్ధ పునరుత్థాన దినమున ఈ సాయంకాల సమయంలో తండ్రి ప్రభు నీ వాక్కులను నీ పరిశుద్ధ గ్రంథములో నుంచి ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి, ధన్యతకరమైన జీవితాన్ని బట్టి హృదయాంతరంగంలో నుంచి నీ కృతజ్ఞతాపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి ప్రభా మరి నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలను తెలుసుకుని తండ్రి ప్రభా సర్వ సత్యములోనికి మేము నడిపించబడేటటువంటి ఆధిక్యత మాకందరికీ తండ్రి ప్రభా మీరు కలిగచేసి నీ రహస్యాలను సిద్ధపరచుకున్నామని యేసుక్రీస్తు నామమున తండ్రిని అతి వినియముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ తొమ్మిదవ మాసములో చివరి పరిశుద్ధ పునరుత్థాన దినమున 21వ కీర్తనలో నుంచి కొన్ని విషయాలను పరిశుద్ధాత్మలో మనము జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తనల గ్రంథము 21వ కీర్తన. దావీదు గారు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఏమని సంబోధిస్తున్నాడు మొదటి వచనంలో అంటే, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచు ఉన్నాడు, నీ రక్షణను బట్టి ఎంతో హర్షించుచు ఉన్నాడు. యెహోవా అని అడ్రస్ చేస్తూ తనను తాను, ఎందుకంటే దేవుని చేత అతడు రాజుగా, ఇశ్రాయేలులకు 2వ రాజుగా అభిషేకించబడ్డాడు కనుక దేవుడే స్వయంగా సమూయేలు ప్రవక్తను పంపించి అతనిని రాజుగా అభిషేకించినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నీ ద్వారా సమూయేలు ప్రవక్త చేత అభిషేకించబడినటువంటి రాజునైనటువంటి నేను నీ చేత ఏర్పాటు చేయబడిన ఇశ్రాయేలీయుల కొరకు నీ చేత 2వ రాజుగా ఏర్పాటు చేయబడినటువంటి రాజునైనటువంటి నేను నీ బలమును బట్టి సంతోషించుచు ఉన్నాను. నీవిచ్చినటువంటి బలముతో నేను సంతోషించుచు ఉన్నాను. ఈ రోజున ఈ యొక్క వర్తమానమును మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు నీలో, నాలో, మనలో ఏ బలమును బట్టి మనము అతిశయించుచు ఉన్నాం. ఆనాడు దావీదు గారైతే దేవుని యొక్క బలమును బట్టి నేను హర్షించుచు ఉన్నాను అంటున్నాడు. మరి దేవుడు దావీదు గారికి ఏ విధంగా బలం ఇచ్చాడు? మనకు కూడా అదే విధముగా బలమును ఇస్తాడు. బలమును ఇవ్వు అనంటే అదేదో మనకు ఒక మాయా మంత్రంలాగా ఇచ్చేటటువంటిది కాదు. అది ఒక పదార్థము ద్వారా ఆయన ఆ బలాన్ని ఇస్తాడు. యేసుక్రీస్తుకు పెట్టబడతాయి అని చెప్పినటువంటి పేర్లలో యెషయా ప్రవక్తగా 9వ అధ్యాయం 6వ వచనములో ఆయన అనగా ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు మనకు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు. 4వది నిత్యుడగు తండ్రి. 5వది సమాధానకర్తకు అధిపతియు అని అతనికి పేరు పెట్టబడును. ఈ 5 పేర్లలో 3వ పేరు బలవంతుడు. యేసుక్రీస్తుకు పెట్టబడేటటువంటి పేర్లలో ఒక పేరు బలవంతుడైనటువంటి దేవుడు. కాబట్టి ఇక్కడ ఈ రాజు అయినటువంటి దావీదు గారు ఏమంటున్నాడంటే, నీ బలమును బట్టి నేను సంతోషించుచు ఉన్నాను. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు బలము అయితే
మరి దావీదు దినాలలో ప్రత్యక్షంగా యేసుక్రీస్తు ప్రభుల వారు లేరుగా. ప్రత్యక్షంగా యేసుక్రీస్తు ప్రభుల వారు లేరు, కానీ పరోక్షంగా యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క పాత నిబంధనలో ఆయా భక్తులకు, ఆయా ప్రవక్తలకు, ఆయా దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారిలో పరోక్షంగా ఈ యొక్క బలము పనిచేసినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎలా పనిచేసింది అనంటే, యేసుక్రీస్తు బలమైనటువంటి దేవుడు అని పేరు పెట్టబడుతుంది అని చెప్పినప్పుడు, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మన సహవాసానికి కానీ చాలామందికి కొత్తేం కాదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము కనుక ఒకసారి మనము వెళితే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అని రాసి, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. వాక్యమునకు ఇక్కడ పెట్టబడుతున్నటువంటిది నామకరణము ఏంటి అనంటే ఆయన. ముందేమన్నాడంటే ఆదియందు వాక్యం ఉండెను అని అన్నాడు, వాక్యము దేవుని యొద్ద ఉండెను అని అన్నాడు, వాక్యము దేవుడై ఉండెను అని అన్నాడు. ఇప్పుడు ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సో యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నటువంటి ఆయన ఆదియందు దేవుని యొద్ద వాక్యముగా ఉన్నాడు. ఈ వాక్యమై ఉన్నటువంటి ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు 14వ వచనంలోనికి వచ్చినప్పుడు ఏమంటాడు అని అంటే, ఆ వాక్యమై ఉన్న ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని ఇక్కడ సంబోధిస్తున్నారు. సో మన మధ్య 2025 సంవత్సరాల క్రితం ఈ వాక్యమై ఉన్నటువంటి ఆయన ఒక శరీరాన్ని అనగా మానవ శరీరాన్ని ధరించుకున్నప్పుడు, ఆ మానవ శరీరానికి పెట్టేటటువంటి పేరు యేసు అనగా రక్షకుడు, లేదా ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. ఇలా ఏ నామకరణాలు అతనికి పెట్టబడతాయని చెప్పారు. ఆ విధమైనటువంటి పేర్లు ఆ యొక్క శరీరానికి పెట్టబడింది. శరీరానికి ఆ పేరు పెట్టబడింది, కానీ శరీరము లోపల ఏంటి అని అంటే ఈ వాక్యం. సో ఇప్పుడు మనకు ఈ 21వ కీర్తన ద్వారా ఏమని సెలవిస్తూ ఉన్నాడు మనకు అర్థం కావడానికి, యెహోవా రాజునైనటువంటి నేను, నీ చేత అభిషేకించబడినటువంటి రాజునైన నేను నీ యొక్క వాక్యము యొక్క బలము చేత నేను సంతోషించుచున్నాను. సో బలమైనటువంటి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ఏమి తీసుకొని వచ్చాడు పరలోకములో నుండి అనంటే వాక్యమును తీసుకొని వచ్చాడు. ఆ వాక్యమును మనకు పంచి పెట్టడానికి వచ్చాడు, ఆ వాక్యమును మనకి ఇవ్వడానికి వచ్చాడు. ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయం. మనకు తెలియని వాక్యాలు ఏంటి కూడా మనం ధ్యానించడం లేదు, మనకి తెలిసినవే జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ ఈ వాక్యమునే మనం నిర్లక్ష్యం చేస్తాం. యేసుక్రీస్తునైతే మనం దేవుని కుమారునిగాను లేదా దేవుడిగా మనం నమ్మామో, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం తీసుకుని వచ్చాడో ఆ తీసుకుని వచ్చినటువంటి ఆ వాక్యమును మనము అశ్రద్ధ చేస్తూ ఉన్నాం, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఆ వాక్యము ఏం నేర్పిస్తుందో నేర్చుకున్న దాని ప్రకారంగా జీవించటానికి చాలామంది ఇష్టపడటం లేదు. ఒకవేళ ఇష్టపడ్డా దాని ప్రకారంగా జీవించటం లేదు. అందుకే 6వ అధ్యాయంలో యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఇక్కడ మనకు కనబడుతుంది. 32వ వచనంలో, కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు,
నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించును. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవముచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమయున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పారు. అక్కడ ఉన్నటువంటి యూదులతో యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ పరలోకములో నుండి దిగి వచ్చి, ఇప్పుడు పరలోకములో నుండి ఎవరు దిగి వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువు వారు దిగి వచ్చారు. దిగి వచ్చి లోకమునకు జీవమిచ్చునది దేవుడు అనుగ్రహించు ఆహారం అయి ఉన్నది. సో లోకస్తులందరికీ కూడా జీవము కలిగేటటువంటిది, నిత్య జీవములోనికి నడిపించేటటువంటిది ఎలా దేవుడు అనుగ్రహిస్తాడంటున్నాడంటే ఆహారము ద్వారా అంటున్నాడు. ఆహారం చూడండి, లోకమునకు జీవమిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారము అయ్యున్నది మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పారు. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిది ఎవరిని అడుగుతూ ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువు వారిని అడుగుతూ ఉన్నారు. పరలోకములో ఉన్నటువంటి దేవుడు ఈ ఆహారమును మీకు ఇస్తాడు అని చెప్తే, ఆ పరలోకములో ఉన్నటువంటి దేవుడు అడగాల్సింది ఇప్పుడు ఎవరిని అడుగుతున్నారంటే చెబుతూ ఉన్నటువంటి యేసుని అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే పరలోకములో నుండి దిగి వచ్చిన వాడివి నీవు, పరలోకములో నుండి నువ్వు వస్తూ దేవుడిచ్చేటటువంటి ఆహారమై ఉన్నటువంటి వాక్యము మాకివ్వటానికి వచ్చావని వారు గ్రహించి అది మాకివ్వమంటున్నారు. నిశ్చయముగా ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవ ఆహారమును నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును కూడా ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ తప్పిక కొనడు. యేసు చెప్తున్నాడు, నేను మీకు జీవమును కలుగచేసే ఆహారము. ఏ ఆహారము? వాక్యమై ఉన్న ఆహారం, జీవ వాక్యం. సో జీవవాక్యము యేసుక్రీస్తు అయినప్పుడు ఆ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మనం ఏం కోరుకోవాలి అని అంటే, అయ్యా నువ్వు జీవవాక్యముని ఇవ్వటానికి వచ్చావు కనుక ఆ జీవవాక్యము నీవు నాకు అనుగ్రహించుము అని అడుక్కోవాలి. ఎందుకంటే ఆ జీవవాక్యము ద్వారా ఇశ్రాయేలులకు రెండవ రాజు అయినటువంటి దావీదు గారు అంటున్నాడు, దానిని బట్టి ఆ జీవ ఆహారమై ఉన్న వాక్యం నేను పొందుకోవటం వల్ల నేను సంతోషించుచూ ఉంటాను అంటున్నాడు. సో అదే సంతోషం నీకు నాకు కావాలంటే, అదే జీవాహారమై ఉన్నటువంటి వాక్యము మనము కలిగి ఉంటే మనము కూడా నిజమైనటువంటి పరలోక సంతోషమును మనము అనుభవిస్తాం. ఇంకా చక్కటి మాట రాస్తాడు 36, మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెబుతుంది. తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా యొద్దకు వద్దురు, నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను అని చెప్పి ఇక్కడ 51వ వచనంలో పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో యేసుక్రీస్తు ఇచ్చేటటువంటి ఈ జీవవాక్యం ఎందుకు అంటున్నాడంటే, జీవము కొరకైనటువంటి ఆయన ఆహారం. అంతే తప్ప నేను పదే పదే తెలియజేస్తున్నటువంటి విధముగా ఈ లోకములో బ్రతకటానికి ఈ వాక్యము మనకివ్వలేదు. ఈ లోకములో పాపులుగా బ్రతుకుతూ ఉన్నటువంటి మనల్ని ఏ పాపము చేస్తూ పాపులుగా గుర్తించబడుతూ ఉన్నామో ఆ పాపమును తెలియచేసేటటువంటిది ఈ పరిశుద్ధ గ్రంథం. తెలుసుకున్నటువంటి ఆ పాపమును లో నుండి
ఎలా బయటికి రావాలో తెలియజేసేటటువంటిది ఈ పరిశుద్ధ గ్రంథం. ఆ బయటికి వచ్చిన తర్వాత మనం పరిశుద్ధులుగా ఎలా గుర్తింపు పొందాలో నేర్పించేదే ఈ పరిశుద్ధ గ్రంథం. ఆ పరిశుద్ధతను, ఆ యొక్క రక్షణను ఎలా కాపాడుకుంటూ రహస్య రాకడ కొరకు ఎదురు చూడాలో నేర్పించేదే ఈ పరిశుద్ధ గ్రంథం. సో పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకు మనము స్వీకరించాలి అనంటే, నేను పాపము చేస్తున్న వాడనైతే నా పాపమును తెలియచేయటానికి, ఆ పాపము తెలియచేయబడినప్పుడు ఆ పాపమును సమర్థించుకోకుండా ఆ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. లేదా ఆ పాపము విషయములో నేను చచ్చిపోవాలి, నువ్వు చచ్చిపోవాలి. అప్పుడు మనము పరిశుద్ధులుగా రక్షింపబడి ఈ లోకములో మనము ఆయనకు సాక్షులుగా మనం బ్రతుకుతాం. తద్వారా మనం సంతోషిస్తాం. ఇక్కడ కూడా దావీదు గారు కూడా పాపము చేసినటువంటి వ్యక్తిగా ఉన్న విషయం మనకు తెలుసు. ఆ పాపము చేసినప్పుడు ఈ యొక్క నాతాను ప్రవక్త ద్వారా ఆయనకు వాక్యమును అందించాడు. ఏ వాక్యమును అందించాడు అంటే రక్షణ వాక్యమును అందించాడు. అతడు చేసినటువంటి పాపమును తెలియచేసేటటువంటి వాక్యము అందించబడింది. అతడు వ్యభిచారము చేసినటువంటి వాక్యం అందించబడింది. అతడు నరహత్య చేశాడన్నటువంటి వాక్యం అందించబడింది. కాబట్టి ఏ పాపము చేశాడో ఆ యొక్క వాక్యము అందించబడినప్పుడు ఆ వాక్యము అందించినటువంటి ఆ పాపమును సమర్థించుకోకుండా ఆ పాపమును ఒప్పుకొని పశ్చాత్తప్తుడై నన్ను క్షమించుము అని అడిగాడు. అందుకని ఆ వాక్యము అతన్ని బలపరిచింది, అతనికి సంతోషాన్ని ఇచ్చింది. మనకెందుకు బలమునివ్వటం లేదు, మనకెందుకు సంతోషమునివ్వటం లేదు? కారణం, ఏ పాపమైతే మనం చేశామని మనకు తెలియచేయబడుతుందో ఆ పాపమును మనం సమర్థించుకుంటున్నాం. ఆ పాపము చేయటానికి కారణాలను చెబుతూ ఉన్నాం. కనుకనే మనము బలం పొందుకోలేకపోతూ ఉన్నాం, సంతోషించలేకపోతూ ఉన్నాం. 21వ కీర్తన 1వ వచనంలో చాలా చక్కగా చెబుతున్నాడు, యెహోవా రాజునైనటువంటి నేను నీ బలమును బట్టి సంతోషించుచున్నాను. మనం డబ్బును బట్టి సంతోషిస్తూ ఉన్నామా? హోదా పలుకుబడును బట్టి సంతోషిస్తూ ఉన్నామా? దేన్ని బట్టి మనం సంతోషిస్తాం? ఆయనంత రాజండి బంగారము, వెండి, వజ్రవైడూర్యాలు సంపాదించుకొని మహా గొప్ప ఉన్నతమైన స్థితిలో ఒక్క ఓటమి కూడా యుద్ధములో లేకుండా విజయాలు సాధిస్తూ అంత గొప్ప స్థితిలో ఉన్నవాడు అంటున్నాడు, నా సంతోషము వీటిలో లేదు, నా సంతోషము, నా బలము నీవిచ్చిన వాక్యములో ఉన్నది. ఆ వాక్యమునకు ఏం పెడుతున్నాడు చూడండి. 2వ మాట, నీ రక్షణను బట్టి అతడు ఎంతో వర్షించు. అంతరు అంటే ఎవరో కాదండి, రాజు అంటే ఎవరో కాదు. రాజు అంటే దావీదే, అతడు అన్నా కూడా దావీదే. దావీదే రచిస్తూ, దావీదు గారే కీర్తన రచిస్తూ తనను తాను రాజుగా చెప్పుకుంటూ ఉన్నాడు. నేను నీ రక్షణను బట్టి హర్షించుచు ఉన్నాడు. నీవిచ్చిన రాజ్యమును బట్టి కాదు ప్రభువా, నీవిచ్చిన ఉద్యోగమును బట్టి కాదు ప్రభువా, నీవిచ్చిన హోదా పలుకు బట్టి కాదు ప్రభువా, ఈ లోకకు సంబంధమైన దేనిని బట్టి కాదు ప్రభువా నేను హర్షించుచు ఉన్నది. నేను చేసిన పాపమును నేను ఒప్పుకున్నందుకు, నేను దానిని విడిచిపెట్టి మరలా పాపము చెయ్యనని నీతో ఒక ఒప్పందం చేసుకున్నందుకు, చేసిన ఆ పాపమును నువ్వు క్షమించి నాకు రక్షణనిచ్చావు. ఆ రక్షణను బట్టి
నేను హర్షించుచున్నాను. డు యు హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ లైఫ్ ఇన్ యువర్ ఇలాంటి జీవితం అనుభవం నీలో ఉందా? ప్రశ్నించుకోండి ఒకసారి. నీ రక్షణను బట్టి నేను హర్షించు. ఆ రక్షణ అనుభవించేది నీవిచ్చిన రక్షణ వాక్యం, నీవిచ్చిన మారు మనస్సు వాక్యం, నీవిచ్చినటువంటి నేను చేసిన పాపమును తెలియచేసినటువంటి ఆ వాక్యమును బట్టి నేను రక్షించబడ్డా. తద్వారా నేను బలం పొందుకున్నాను, తద్వారా నేను సంతోషిస్తున్నాను, హర్షించుచున్నాను. ఇంకో చక్కటి మాట 5వ వచనంలో నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగాను. 5వ వచనంలో చాలా చక్కటి మాట. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగింది. అంటే నాకు రాజుకు ఏం కలిగిందని చెప్పుకుంటున్నాడంటే గొప్ప మహిమ కలిగింది. ఈ రోజున చనిపోయినటువంటి వారికి కాలక్రమేణా ఆ యొక్క పదాలను మారుస్తూ ఉన్నారు. చనిపోయాడు, హీఈస్ నో మోర్, హీఈస్ ఎక్స్పైర్డ్, హీ స్లెప్ట్ ఇన్ ద లార్డ్. ఇలా నానా రకాలమైనటువంటి పదాలను మారుస్తూ ఈ రోజుల్లో ఒక దైవజనుడు ఒకవేళ చనిపోతే, లేకపోతే దేవుని యందు భయం భక్తి కలిగినటువంటి వ్యక్తి అని ప్రజలు నమ్మితే, అలాంటి వ్యక్తి కనుక ఈ లోకాన్ని విడిచిపెడితే పెట్టబడుతున్నటువంటి పేరు మహిమ ప్రవేశం. పలానా వ్యక్తి ఈ రోజున మహిమా ప్రవేశం చేశాడండి అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి. ఈ శరీరంలో నుండి ప్రాణం పోయిందండి. ఈ శరీరంలో నుంచి ప్రాణం పోయింది కనుక ఆ వ్యక్తి మహిమలో ప్రవేశించాడు అని చెప్తూ ఉన్నారు. ఆ మహిమలో మనం ప్రవేశించాలి అని అనుకుంటే ఎవరో చెప్పే సాక్ష్యం కాదు, నా అంతరాత్మ నాకు చెప్పాలి, నీ అంతరాత్మ నీకు చెప్పాలి. నువ్వు నిజంగా వాక్య పద్ధతి ప్రకారంగానే బ్రతుకుతున్నావా లేదా అన్నది నీకు మాత్రమే తెలుసు, నీ దేవునికి మాత్రమే తెలుసు. నీవు జీవిస్తున్నటువంటి జీవితం అబద్ధమైనదా, సత్యమైనదా? ఎక్కడ నువ్వు తప్పు చేస్తూ ఉన్నావు? మనుషుల మధ్యలో తప్పును దాస్తూ ఉన్నావు, పాపమును దాస్తూ ఉన్నావు, కానీ దేవుని దగ్గర దాచలేవు. కాబట్టి నా పాపమును తెలియచేశావు, నా పాపమును ఒప్పుకున్నాను, నా పాపమును క్షమించుమని పశ్చాత్తాప హృదయంతో అడిగినప్పుడు నువ్వు అన్నావు, మరలా నువ్వు పాపము చెయ్యవు అని నువ్వు నాకు మాటిస్తే నేను నిన్ను క్షమిస్తానన్నావు. నేను నీకు మాటిచ్చాను, ఆ మాటకు నేను కట్టుబడి నిలబడ్డాను. తద్వారా దానికి నువ్వు రక్షణ అని పేరు పెట్టి ఆ రక్షణ వలన గొప్ప మహిమ నాకు కలుగుచున్నది. గొప్ప మహిమ. ఆ మహిమ ఇంతకు ముందు కూడా చెప్పాను 16వ కీర్తనలో నుంచి. ఆత్మ అని, గొప్ప ఆత్మ రక్షింపబడటానికి, రక్షింపబడిన తర్వాత ఆ ఆత్మ వరమును మనం పొందుకుంటాం. అందుకే కొత్త నిబంధనలోనికి మనం వస్తే ఈ ఆత్మని మేము పొందుకోవాలంటే మేమేం చేయాలి అన్నప్పుడు, మీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క త్రియేక నామములో మీరు బాప్తిస్మం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మ అన్న వరము పొందుతారు అని అన్నాడు. ఎప్పుడు? పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క త్రియేక నామములో బాప్తిస్మము తీసుకుంటే ఆత్మవరములు. అది దేవుని యొక్క మహిమ. ఆ మహిమతో, ఆ దేవుని యొక్క ఆత్మతో ఈ లోకములో పాపము చేయకుండా, పాపపు ఆలోచనలను చంపుతూ సంపూర్ణ పరిశుద్ధులుగా మార్చబడి ఒక రోజున ఈ మహిమతో, ఈ పరిశుద్ధమైన ఆత్మతో మహిమా స్వరూపుడు నివసిస్తూ ఉన్నటువంటి ఆ
పరలోక రాజ్యములో మనం ప్రవేశిస్తాం. రక్షణ వలన మాత్రమే, రక్షణ వలన మాత్రమే పరలోక ప్రవేశం. రక్షణ లేకుండా పరలోక ప్రవేశం. మీ అందరికీ తెలుసు, గాడిద సీమోను ఈ మహిమ అని అర్థమిచ్చే పరిశుద్ధాత్మను పేతురు యోహాన్ల దగ్గర డబ్బిచ్చి కొనుక్కోవాలనుకున్నాడు. అప్పుడు పేతురు యోహాను గారు అంటున్నారు, ఇది డబ్బు పెట్టి కొనుక్కునేటటువంటి సంపాదన కాదు, దేవుని యొక్క మహిమ అన్నటువంటి ఆత్మను పొందుకోవడం. దేవుని యొక్క మహిమ అన్న ఆత్మను పొందుకోవాలంటే యూ హ్యావ్ టు రిపెంట్ యువర్ సెల్ఫ్. You have to accept your sins in front of the Jesus Christ and ask the Jesus Christ to forgive your sins, and ask the Jesus Christ to give the salvation so that you will receive the Holy Spirit. తద్వారా రక్షణ ద్వారా మాత్రమే ఈ కార్యము సాధ్యము అని 21వ కీర్తన అనుభవాన్ని చెప్తూ ఆ మహిమ నేను పొందుకున్నది కేవలం రక్షింపబడటం వల్ల. 85వ కీర్తనలో ఒక చక్కటి మాట రాస్తాడు 9వ వచనంలో. 85వ కీర్తన 9వ వచనంలో, మన దేశంలో, ఇది కోరాహు కుమారులు రచించినటువంటి కీర్తన. కోరాహు యొక్క కుమారులు ఈ కీర్తనను రచిస్తూ 85వ కీర్తన 9వ వచనంలో, మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ దోస్ హూ ఫియర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, దోస్ హూ ఫియర్ ద గాడ్. వారికి మాత్రమే, దేవునికి భయపడు వారికి మాత్రమే మహిమ సమీపముగా ఉన్నది. ఎందుకు ఆ మహిమ సమీపముగా ఉన్నది అని అంటున్నాడు? ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. దానికి ముందు అంటున్నాడు, మనము నివసించే మన దేశములో మహిమ మనతో పాటు నివసించున్నట్లు. సో నేనే దేశంలో ఉన్నా, ఏ ఇంటిలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, నేను నివసించేటటువంటి చోట ఈ మహిమ కూడా నివసించాలి. ఈ మహిమ అంటే దేవుని యొక్క ఆత్మ నాలో నేను ఉన్న చోట నివసించాలి. సో ఆ మహిమ ఉన్నటువంటి ఆ ఆత్మ నాలో నివసించడం వలన ఈ రక్షణ ఏం చేస్తుంది అని అంటే దేవునికి భయపడేటట్టుగా చేస్తుంది. ఈ రక్షణ పొందిన వారందరూ కూడా దేవునికి భయపడి మరలా పాపం చేయకుండా ఉంటారు. ఇఫ్ యు ఆర్ రిపీటింగ్ ది సేమ్ సిన్, యు ఆర్ ఆస్కింగ్ ది జీసస్ క్రైస్ట్ టు ఫర్గివ్ దిస్ సిన్ అండ్ అగైన్ యు ఆర్ రిపీటింగ్ దట్ సిన్, that means you have no fear of God. దేవుని భయము నీలో లేదు. దేవుని భయము నీకు సమీపంగా లేదు. I'm just reminding this verse through scriptures. These are not my own words. Every time I am repeating the same thing. Don't think that this is my verse. I'm just explaining the scriptures, what is written in the Bible. From the 85 Psalms 9th verse, it is clearly written. దేవునికి భయపడు వారికి మాత్రమే రక్షణ సమీపముగా ఉన్నది. సో రక్షింపబడిన వాడు దేవునికి భయపడి పాపము మరలా చేయడు. మరలా పాపం చేస్తూ ఉన్నావంటే నువ్వు దేవునికి భయపడువాడవు కాదు. ఆదాము పాపము చేయటానికి గల కారణం దేవునికి భయపడువాడు కాదు కనుక, హవ్వ పాపం చేయటానికి గల కారణం దేవునికి భయపడువాడు కాదు కనుక,
దావీదు పాపం చేయటానికి గల కారణం, దావీదు గారు దేవునికి భయపడువాడు కాదు కనుక. కానీ ఎప్పుడైతే రక్షించబడి చేసినటువంటి పాపమును ఒప్పుకొని దేవుని ద్వారా క్షమాపణ పొందుకొని రక్షించబడ్డాడో, ఆ తర్వాత మరలా పాపము ఎందుకు చేయలేదు అంటే దేవునికి భయపడుతూ బతికాడు కనుక. అందుకే దేవుడు అతని విషయంలో మంచి సాక్ష్యం చెప్తాడు. ఊరియా భార్య విషయంలో తప్ప ఏ విషయంలో కూడా అతడు నన్ను బాధ పెట్టలేదు. దట్ మీన్స్ he had never repeated this sin. అతడు మరలా పాపాన్ని మరలా చేయలేదు. నీలాగా దౌర్భాగ్యపు యొక్క పరిస్థితిలో క్రైస్తవ విశ్వాసులు ఉన్నారు. ఏ వాక్యమునైతే అతిక్రమించి బ్రతుకుతున్నారు, అదే వాక్యమును అతిక్రమిస్తూ బ్రతుకుతూ, నేను దేవుని యందు భయము భక్తి కలిగిన వాడినండి, దేవుని యందు విశ్వాసము గలవాడిని, విశ్వాసము గలదానండి, నేను ఆ మహిమ పరలోక ప్రవేశము చేస్తానని భ్రమలో ఉన్నారు. అలా మాట్లాడుతూ ఉన్నారు. ప్లీజ్ క్వశ్చన్ యువర్సెల్ఫ్. నిన్ను నీవు దయచేసి మోసం చేసుకోకు. నిన్ను మోసం చేసుకోకు. మనల్ని మనం మోసం చేసుకోకూడదు. ఎవరో మనల్ని మోసం చేయరు, మనల్ని మనమే మోసం చేసుకుంటాం. భక్తుడైనటువంటి యోహాను గారు పత్రికలు రాస్తూ, మొదటి అధ్యాయంలో పత్రికలు రాస్తూ 8-9 వచనాలు అంటారు, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుంటాము, మరియు మనలో సత్యం ఉన్నది. మనలో పాపము లేదని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం, మరియు మనలో సత్యమైనటువంటి యేసు కానీ సత్యమైనటువంటి వాక్యము కానీ ఉండదు. సో ప్లీజ్ ఆస్క్ అవర్ జీసస్ క్రైస్ట్ టు ఫర్గివ్ ది సిన్స్. Then definitely Jesus Christ will forgive our sins. When our sins will get forgiven, we must not repeat the sin again and again. 85వ కీర్తనలో మన దేశములో మహిమ నివసించాలని కోరుకుందాం. మన ప్రాంతంలో, మన ఇంట్లో మనకు సమీపముగా నివసించాలని కోరుకొని, ఇది నా పాపములను తెలియచేయాలని కోరుకుందాం. ఆ పాపములను తెలియచేస్తున్నప్పుడు ఆ తెలియచేసినటువంటి పాపములను ఒప్పుకొని మరలా పాపము చేయకుండా మనం బ్రతకటానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీ పత్రికను రాస్తూ, హెబ్రీయులకు పత్రికను రాస్తూ మొదటి అధ్యాయంలో ఒక చక్కటి మాట చెప్తాడు. ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేసి ఈరోజు వర్తమానమును సరిచేస్తాను. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీ సంఘానికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనంలో, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని యొక్క మహిమ అని పరిచయం చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుని యొక్క మహిమ తేజస్సు. అందుకే ఆ తేజస్సుకు తనను తాను లోకానికి పరిచయం చేసుకున్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. కాబట్టి యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు ఇక్కడ అంటే, దేవుని యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, యేసుక్రీస్తు గురించి చెప్తూ ఉన్నాడు పౌలు గారు. ఆయన పాపముల విషయములో నన్ను శుద్ధీకరణ చేస్తాడు. 21వ కీర్తన మనం ధ్యానిస్తూ, నేను
నీ బలమును బట్టి సంతోషించుచు ఉన్నానని ఎందుకు అన్నాడు? నీ రక్షణను బట్టి నేను హర్షించుచు ఉన్నానని ఎందుకు అంటున్నాడు? నీ రక్షణ వలన నాకు గొప్ప మహిమ కలిగి ఉన్నదని ఎందుకు అంటూ ఉన్నాడు అని అంటే, ఆ రక్షణ వాక్యము, మారు మనస్సు వాక్యము ద్వారా తన పాపములను శుద్ధీకరించుకున్నాడు కనుక, తన పాపములన్నిటినీ కూడా 51వ పశ్చాత్తాప కన్నీటి ప్రార్థన ద్వారా కడిగించేసుకున్నాడు, శుద్ధీకరించబడ్డాడు కనుక దేవునికి ఇష్టానుసారుడయ్యాడు, దేవునికి హృదయానుసారుడయ్యాడు. మనుషునికి ఇష్టానుసారుడు అయ్యాడో లేదు, కానీ దేవునికి మాత్రం అనుసారుడయ్యాడు. దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు దావీదు గారిని? తన పాపముల విషయములో ఆ వాక్యము వచ్చిందని గ్రహించి, ఆ వాక్యములో తన పాపములన్నిటినీ కూడా ఉదక స్నానము, శుద్ధీకరణ పొందుకున్నాడు. ఎంత చక్కగా రాస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు మా పాపముల విషయంలో శుద్ధీకరణము తానే యేసుక్రీస్తే చేసి, దేవదూతల కంటే ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చోడానికి వెళ్ళాడు. ఏం చేసి వెళ్ళాడు? మనము చేసిన పాపములను శుద్ధీకరణ చేసి దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చోటానికి వెళ్ళాడు. అక్కడ కూర్చోటానికి వెళ్ళినప్పుడు నువ్వు నేను లేవు. ఆ కూర్చోటానికి వెళ్ళినప్పుడు పౌలు లేడు. దమస్కుకు ప్రయాణమై వెళుతూ ఉంటుంటే ఈ యేసుక్రీస్తు అతన్ని దర్శించడం ద్వారా, దేవుడిచ్చినటువంటి వాక్యము ద్వారా, దేవుడిచ్చిన మాటల ద్వారా తాను చేసిన పాపములన్నిటినీ శుద్ధీకరణ చేసుకున్నాడు. నా పాపములను శుద్ధీకరణ చేయటానికి, నా పాపములను క్షమించడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారని తెలుసుకొని, పౌలుగా నామకరణ చేయబడినప్పుడు, సౌలుగా ఉన్నప్పుడు అతను అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో శుద్ధీకరణ పొందాడు. స్టెఫెన్ గారు కూడా శుద్ధీకరణ పొందుకొని అపొస్తలుల కార్యం 7వ అధ్యాయంలో యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో అని అడిగి ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఈ రోజున వాక్యంలో ఇన్ని సత్యాలు తెలుసుకున్నటువంటి మన పాపముల నిమిత్తమే ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. ఆయన రక్తము మనల్ని ఎప్పుడు పవిత్రులుగా చేస్తుంది. ఎందుకంటే చాలామంది చెబుతూ ఉంటారు, ఆయన రక్తం, ఆయన కాచినటువంటి రక్తం వల్ల మనము పరిశుద్ధులమయ్యామండి, మనం పవిత్రులమయ్యామండి అని అంటూ ఉంటారు. మనము ఎప్పుడవుతాం? ఆయన రక్తం వల్ల ఎప్పుడవుతాం? మనొకసారి నేను చదువుతూ ఉన్నానండి. 9వ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన అంటే యేసుక్రీస్తు మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. అది ఒప్పుకొని మరలా పాపము చేయకుండా జాగ్రత్త కలిగి ఇచ్చినటువంటి రక్షణను కాపాడుకుంటూ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగించడం, ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను, లేదా పరిశుద్ధులుగా చేయను. అలా పవిత్రుడిగా పరిశుద్ధుడిగా చేయబడినటువంటి దావీదు గారు సెలవిస్తున్నాడు, నీ వాక్య బలమును బట్టి నేను సంతోషించుచున్నాను. ఆ వాక్య బలము ద్వారా నేను రక్షించబడ్డాను. ఆ రక్షణను బట్టి నేను హర్షించుచూ ఉన్నాను. ఆ రక్షణ వలన నాకు గొప్ప మహిమ కలిగి ఉన్నది అని చెబుతూ కోరహు కుమారుడు
85వ కీర్తన 9వ వచనంలో చెప్తున్నాడు, ఏ మహిమనైతే దావీదు గారు గుర్తు చేస్తూ ఉన్నాడో ఆ మహిమ మనందరితో, మనము నివసించే దేశములు, మన ప్రాంతంలో ఆ మహిమ మనతో నివసించినట్లు ఆ దేవుని యొక్క ఆత్మ మనలో నివసింపచేసి మన పాపములను తెలియచేసి మన పాపములను ఒప్పుకొన చేసి రక్షింపబడితే ఆ రక్షణ మన జీవితంలో మహా అద్భుతమైనటువంటి, ఏ కుడి పార్శ్వమున యేసుక్రీస్తు ప్రభు వారు కూర్చోడానికి వెళ్ళాడు ఆ స్థలములోనికి మనం వెళ్తాం. సో యేసుక్రీస్తు ఈ లోకములో పుట్టక ముందు లేక ముందు పాత నిబంధనలో ఉన్న వారందరూ కూడా యేసుక్రీస్తు వాక్యము ద్వారా దర్శించాడు అని గ్రహించి ఆ వాక్యం ద్వారా రక్షించబడ్డారు, ఆ వాక్యం ద్వారా శుద్ధీకరణ చేయబడ్డారు. అయితే యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయి ఇదే వాక్యమును మనల్ని భుజించమంటున్నాడు, ఈ వాక్యమును వినుమంటున్నాడు, ఈ వాక్యమును అంగీకరించుకోండి, ఈ వాక్యము ద్వారా మీ పాపములను తెలుసుకోండి, ఆ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి మరలా పాపము చేయకుండా మీరు ఉంటే మీరు శుద్ధీకరించబడతారు, మీరు పరిశుద్ధులుగా గుర్తించబడతారు, సంపూర్ణ పరిశుద్ధులుగా. మీరు ఎప్పుడైతే సిద్ధంగా ఉంటారో అప్పుడు ఏ తండ్రి కుడి పార్శ్వమున కూర్చోవడానికి కూర్చున్నాడో అక్కడి నుంచి మరలా వస్తాడు, వచ్చి రక్షింపబడిన వారందరినీ, ఆ రక్షణను కాపాడుకున్న వారందరినీ పరిశుద్ధతలో నుంచి సంపూర్ణ పరిశుద్ధతలోనికి కేవలం వాక్య పద్ధతి ప్రకారంగా మాత్రమే జీవిస్తున్నటువంటి వారిని తీసుకోవడానికి వస్తూ ఉన్నాడు. అలా తీసుకుపోయేటటువంటి గుంపుల్లో నీవు నేను మనమందరం కూడా ఉండటానికి ప్రయాసపడతాం. మన వెనుకల్లో ఈ మాటను దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నీ ప్రియబిడ్డలుగా దావీదు గారు రాజుగా ఉండి తండ్రి ప్రభ పాపం చేసినప్పుడు ఆ పాపము తనకి తండ్రి ప్రభ నా తన ప్రవర్తన ద్వారా తండ్రి ప్రభ నీ వాక్కు ద్వారా నీ మాటల ద్వారా తెలియచేయగలరు. ఆ మాటల ద్వారా తన పాపమును ఒప్పుకున్నాడు, ఆ పాపముల విషయంలో చచ్చిపోయాడు, పాపమును చంపేశాడు. తద్వారా శరీర బలమును పొందుకున్నాడు, ఆత్మబలమును పొందుకున్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు. రక్షింపబడ్డాను అన్నటువంటి ఆ నమ్మకం విశ్వాసంతో హర్షించుచూ ఉన్నాడు. అలాంటి రక్షణ మేము అందరం కూడా పొందుకొని దాని ప్రభు నీ మహిమ ప్రవేశంలోనికి వచ్చేటటువంటి భవిష్యత్తులో ఉండాలన్నటువంటి ఆతృష్ణతో ఈ లోకములు మనందరినీ కూడా చేయటానికి నువ్వు ఇష్టపడుతున్నాను. ఈ లోకములోనికి నువ్వు వచ్చింది పాపముల విషయములో శుద్ధీకరణ చేయడానికి వచ్చారన్నటువంటి విషయాన్ని మర్చిపోతున్నాను. ఆ పాపముల విషయములు మేమందరం కూడా శుద్ధీకరణ పొందుకొని సంపూర్ణ పరిశుద్ధులుగా సిద్ధంగా ఉండేటటువంటి ఆ యొక్క నీ క్రమంలో మేమందరం కూడా ఉండేటటువంటి జీవితంలోనికి నడిపించుకోవాలి. యేసుక్రీస్తు నామమున దాన్ని అతి వినియముగా బ్రతుకులను వేడుకొంచున్నాము స్వామి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క ప్రేమ కృప అన్యోన్య సహవాసం సమాధానం సకల దివ్యాశీర్వాదం మనకును కుటుంబాలకు భూమి మీద సకల విశ్వాసకు సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషక్తునికి నీ అభిషక్తురానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నీడై ఉండు గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను అత్యధికంగా దీవించి రాష్ట్రాలకు సిద్ధపరచును గాక.